లాగా మారాలని, ఆయనలాగా మనం ఉండాలని, ఆయన గుణాతిశయములతో మనం నింపబడాలని, ఆయన సాక్షులుగా మనం నిలబడాలని, ఏ విధమైన ఆయన బలియాగాలు చేసిండో ఈ లోకంలో, ఏ విధంగా ఆయన క్షమాపణ, ఆయన దయగుణము, ఆయన ఏ విధంగా ఆయన ఈ ప్రజల కోసము ఏ విధంగా చేసిండో ఆ విధంగా మనం కూడా చేయాలని ఒక మాదిరిని నేర్పడానికి ఆయన ఈ లోకంలోకి రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును. అక్కడ ఏమంటుండంటే దేవాదిదేవ్, అంత దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మని కుమరించదను. అంత దినముల సర్వలోకం పైన ఆయన ఆత్మ మొట్టమొదటిగా ఈ యొక్క భూమి శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ అగాధంలో అల్లాడుచుండెను. ఏమీ లేనప్పుడు శూన్యంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మనంట అగాధ ఈ చీకట్లో అగాధ జలాల పైన ఈ కటిక చీకటి పైన ఏం కనబడ్డదంట? ఉట్టి ఆత్మ అల్లాడుతుందంట. అంటే ఆనాడు